హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. నిన్న నిశ్చలాస్ కిచెన్‌లో నిశ్చలాస్ కిచెన్ స్పెషల్ మసాలాతో చికెన్ కర్రీ చేశాం కదా! ఈరోజు బ్యాచిలర్ ప్రాన్ కర్రీ. కావలసిన ఇంగ్రీడియెంట్స్ చాలా సింపుల్. ఈజీగా, టేస్టీగా ఎప్పుడు చేసినా ఒకేలా వచ్చే ప్రాన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? చక్కగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ఒక కప్, ఒక కప్ ఆనియన్ పేస్ట్, ఒక కప్ టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఒక టేబుల్ స్పూన్ నిశ్చలాస్ కిచెన్ మీట్ మసాలా, ఇంకా కొత్తిమీర ఒక కప్. ఇవే ఇంగ్రీడియెంట్స్‌తో ఈరోజు మనం స్పెషల్ ప్రాన్ కర్రీ తయారు చేసుకుందాం. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక కప్ ప్రాన్స్ క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా! ఆ ప్రాన్స్‌ని ఆయిల్‌లో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు ప్రాన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులోకి ఉల్లిపాయ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలో ఉండే ఆ వాటర్ అంతా కూడా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మన ఉల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం కలర్ మారాలి. మన ఉల్లిపాయలు తొందరగా వేగాలి అంటే ఉప్పేసుకుంటాం కదా! సో, ఈ ఉల్లిపాయలు వేగే టైంలోనే కూరకి సరిపడా సాల్ట్‌ని, అలాగే పసుపుని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు వేశాను. ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్రాన్స్‌ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలో పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకోవాలి. టొమాటో ప్యూరీని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మీ రుచికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక్క టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్‌ని యాడ్ చేశాను అంతే. చాలా మినిమల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎప్పుడు చేసినా ఇదే టేస్ట్ వచ్చేలాగా ఉంటుంది ఈ కర్రీ. ఎక్కువ స్పైసీగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసేది కూడా తక్కువ క్వాంటిటీయే కాబట్టి. చూడండి, మనం టొమాటో యాడ్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలో ఉండే ఆ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు లిడ్ పెట్టుకుని ఫ్లేమ్‌ని మీడియం, సిమ్‌లోకి మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు లిడ్ ఓపెన్ చేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు యూజువల్‌గా ఎక్కువ ఆయిల్ వేస్తేనే రుచొస్తుంది అని అంటారు. ఇక్కడ నేనైతే పెద్ద ఎక్కువగా కూడా వేయలేదు ఆయిల్. సరిపడినంత వరకేశాను. చూడండి, ఇప్పుడు స్క్రీన్‌ని గమనిస్తే ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. ఈ స్టేజ్‌లో వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్ వాటర్ వేస్తున్నాను. ఒక కప్పు వాటర్ వేసి బాగా కలుపుకొని ప్రాన్స్‌ని ఇందులో ఉడికించుకోవాలి. కూరలో వాటర్ వేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు లిడ్ పెట్టి ఓపెన్ చేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇక్కడ. సో, నేను స్పీడప్ చేశాను. స్క్రీన్‌ని గమనించండి. ఇప్పుడు చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా చక్కగా పైకి కనిపిస్తుంది. అండ్ వాటర్ వేసిన తర్వాత ప్రాన్ కూడా బాగా కుక్ అయ్యి కూర కన్సిస్టెన్సీ కరెక్ట్ స్టేజ్‌కొచ్చింది. ఈ టైంలో నిశ్చలాస్ కిచెన్ స్పెషల్ మీట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు కుక్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు గాని ఇంకా కర్రీ కొంచెం ఎక్కువ గ్రేవీతో ఉంటే బావుంటుంది అని అనిపిస్తే ఈ స్టేజ్‌లో కూడా ఒక్క పావు కప్పు వాటర్ వేసి ఇంకో 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవచ్చు. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా మినిమల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎక్కడ మసాలా ఘాటు అనేది ఓవర్‌గా లేకుండా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ బ్యాచిలర్స్ ప్రాన్ కర్రీ రెడీ. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో చెక్ చేయండి. అండ్ ఇందులో వాడిన మసాలా పౌడర్ రెసిపీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లోను, వీడియో చివర్లో ఐకార్డ్‌లో కూడా పెడతాను. మీరు కూడా ట్రై చేసి
నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీకెలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేసి తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.